నమస్కారం. మన ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం గొల్లపాలెం గ్రామంలో ఉన్నాం. ఆరుద్ర నక్షత్రం 2వ పాదం అండి. గొల్లపాలెంలో శ్రీ 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 బాలా త్రిపురి సమేత గోకర్ణేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద అయితే ఉన్నాము. మరి ఈరోజు ఈ గోకర్ణేశ్వర స్వామివారిని బేస్ చేసుకుని, ఈ ఆలయాన్ని బేస్ చేసుకుని ప్రతి ఇంట ధ్యాన ప్రచారం, అలాగే శాకాహార ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇది ధ్యాన భీమఖండంలో భాగంగా ఆరుద్ర నక్షత్రం 2వ పాదం అండి. మరి ఈ యొక్క అవకాశాన్ని ఈ గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ వీడియో కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ముందు మనం దేవాలయాన్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం. రండి, నేను వెళ్తాను, మీరు రండి. అద్భుతంగా స్వామివారి గజస్తంభం చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది. మరి చూపించే ప్రయత్నం చేద్దాం ఈ శివాలయాన్ని. ధ్యాన భీమఖండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఒక గ్రామం వెళ్తున్నాం కాబట్టి అందులో భాగంగా ఈరోజు గొల్లపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణికేశ్వర స్వామి వారి దేవస్థానం. హలో, కొద్దిగా తగ్గించేస్తాం, కొద్దిగా సౌండ్ తగ్గించి అందరూ మండపంలో రండి, స్వామితో ధ్యానం చేద్దాం. హలో హలో ఓకే. హలో, మండపంలో వచ్చేయండి. చాలా అద్భుతంగా ఈ నిర్మాణం జరిగి ఉంది. ప్రకృతి ఒడిలో వాతావరణం కూడా పులకిస్తుంది. అద్భుతమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో ఈ శివాలయం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వర్షం కూడా మనకు తోడ ఉంది. శ్రీ 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 బాల త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణికేశ్వర స్వామి వారి ఆలయం చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది. ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. जी के, पिरमिड जगत के, ध्यान जगत के, शाकाहार जगत के, ధ్యాన భీమఖండానికి అందరూ నడిచండి. గోబ్యాక్ గొల్లపాలెం గ్రామానికి, తిరుపతికి చలో తిరుపతి.
చలో తిరుపతి. మీకు కావాలంటే రండి అంతే. మీరు కూడా మూసుకోండి మేడం, కళ్ళు మూసుకోండి, కళ్ళు తీసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకో. నువ్వు కూడా చేతుల్లో పెట్టుకుని చేతులుగా ఇలా దగ్గర పెట్టుకుని వాళ్ళు కళ్ళు మూసుకోండి. నేను చెప్పింది మరి కళ్ళు తెరకూడదే. వెరీ గుడ్. అబ్బా చాలా బాగా చేస్తున్నారు. కళ్ళు మూసుకో బాబా, కళ్ళు మూసుకో. నువ్వు కూడా కళ్ళు మూసుకోమ్మా. నీకు త్వరగా ధ్యానం నేర్పేసి నేను తిరుపతి వెళ్ళాలి. కళ్ళు మూసుకోమ్మా. హాయిగా కళ్ళు మూసుకుని మనం శ్వాసను గమనిద్దామే. మనకి ముక్కులోంచి గాలి వెళ్తుంది వస్తుంది. కళ్ళు మూసుకోమా. మాకు ముక్కులోంచి గాలి వెళ్తుంది వస్తుంది కదా, దాన్ని గమనిద్దామే. బా చాలా బాగా చేస్తున్నారు పిల్లలు. శ్వాస మీద చేసా హాయిగా మనం అందరం చక్కగా శ్వాస మీద చేసి పెట్టి ధ్యానం చేసుకుందాము. ఆయిల్ రావు, చదువు బాగా వస్తుంది. చదువు బోళ్ళు చదువు వచ్చేస్తుంది, బోళ్ళు మార్కులు వచ్చేస్తే పెద్ద ఉద్యోగం వచ్చేస్తుంది. చెప్పింది వరకు కళ్ళు తెరకండి. కళ్ళు మూసుకోమ్మా, కళ్ళు మూసుకో బంగారు, కళ్ళు మూసుకో. నీ నెంబర్స్ లెక్క పడుతున్నా అప్పుడు తిరిగేది. చేతులు పెట్టుకోండి, కళ్ళు మీద పెట్టుకోండి, చేతులు ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోమ్మా. మీరు కూడా పెట్టుకోండి మేడం. చేతులు తీసి కళ్ళు పెట్టుకోండి, శ్వాస మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీకు కళ్ళు తెరవండి. చేతులు తీయండి, చేతులు తీయండి, చేతులు తీసి చేతులు చూసుకోండి. సుభాష్ పత్రిజీ గారికి జై జై అనండి. సుభాష్ పత్రిజీ గారికి, సుభాష్ పత్రిజీ గారికి, సుభాష్ పత్రిజీ గారికి, ఈ స్టూడెంట్స్ కి జై, మేడం గారికి జై. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఒక గ్రామం వెళ్తున్నాం కాబట్టి అందులో భాగంగా ఈరోజు గొల్లపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణికేశ్వర స్వామి వారి దేవస్థానం సాంబార్ ఇవాళ ఆయన నాగేశ్వరరావు గారు కేత నాగేశ్వరరావు కానీ వండింది రామారావు గారు వెంకట్రావు గారు